జై గురు. జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకార పీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికా శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పగదారియై హరి బాధింపదలచితే జీవాత్ముడేమైన చేయగలడే. దుర్మతి అయి రాజు దోచుకోదలచితే శ్రీమంతుడేమైన చేయగలడే. వెర్రి ముండై తల్లి విషమిడదలచితే చిన్న కొడుకేమైనా చేయగలడే. జారిని అయి భార్య చంపించదలచితే న్యాయ భర్తేమైనా చేయగలడే. గుట్టు గురుడు దాతదలచినట్టులైతే చేరి సచ్చిష్యుడేమైనా చేయగలడే. వాసరము వాడపలియాగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. సృష్టి తెలుపు ముందు జగమున్న సృష్టమెవ్వరు గురువరా. సృష్టి మూలము తెలియదెవరికి స్పష్టముగను శిష్యుడా. సృష్టి తెలియకపోతే ఋషులకు ఇష్టమెట్లది గురువరా. సృష్టి అనాదని ఋషులు బల్కిరి స్పష్టమెరుగక శిష్యుడా. ఎవరి భావము వారిదైతే ఎటుల వస్తిమి గురువరా. అవని భూతములైదు గలసిన ఇతిమాత్మతో శిష్యుడా. కలసి భూతములైదు నాత్మయ కలిగెనెటువలి గురువరా. కలలో వచ్చిన సర్వమెటులను కలిగెనటువలి శిష్యుడా.
కలను బోలినదైతే దేవుడు నెలకు నేలను గురువరా. తలపు దేవుడుంటే కల్గును నిలను మనకుర శిష్యుడా. మూలమట్లనే గాని ఇప్పుడు సాలు తెలుపుము గురువరా. స్త్రీలు పురుషులు కూడగా మన లీలలాయర శిష్యుడా. లీలలైతే పాప పుణ్యము ఏల నరులకు గురువరా. లీల పిల్లల బొమ్మలాటలు మేలు తీలుర శిష్యుడా. లీల దుఃఖము పోవుటెట్లో కీలు తెలుపుము గురువరా. లీల సద్గురు కరుణ గల్గితే లీల పోవుర శిష్యుడా. భూమి జన్మమే కోరి కొందరు భోగమందురు గురువరా. కామ మదమున పామరత్వము ప్రేమ బంధము శిష్యుడా. అడవి తపములు ముద్ర జపములు నలసటేలను గురువరా. జడుపు విడువక చేసిరెన్నో గొడవలన్నీయు శిష్యుడా. దృఢము దొరకదు అభ్యసింపక పుడమి అందున గురువరా. గుడము సర్వులకొక్క మధురమి గుడము గురు కృప శిష్యుడా. రూపనామము నేను ఎవ్వరు తూపు వేగమి గురువరా. పాప వెలుగై నీవు చూడుము పాప రూపుల శిష్యుడా. ఎరుక పూర్ణము నెరిగిపోవుట ఎరుగజేయుము గురువరా. గురుని చూపుతో చూడు బయలు నాకెరుకలేదుర శిష్యుడా. జన్మరహితం వైతే నచ్చట మర్మమేమో గురువరా. మర్మమిదిగో చెప్పరానిది నిర్మనంబుర శిష్యుడా. మర్మమెరిగితి లేని వృత్తిమి మళ్ళీ తెలుపుము గురువరా. కర్మ జ్ఞానములిడుచుటే గురు ధర్మమది ఏ శిష్యుడా. మెప్పుగా గురు సేవ చేయుట మెచ్చి తెలుపుము గురువరా. చెప్పినట్లుగా సుప్తి చందము ఒప్పి చేయుట శిష్యుడా. సాధనెందుకు ఎదుటనున్నది భేదమిడచితే గురువరా. బోధ చాలును భూమలోలుని బోధగాంచిన శిష్యుడా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. జై గురు. అందరికి జై. శిష్య, నీకు సర్వదిక్కుల యందును సూది మోపన సందులేక కదలక నిలిచి ఉన్నటువంటి ఆత్మాతీతమైనటువంటి కేవలాత్మను చూపించున్నాను, ఇదిగో చూడుము అని 34వ కందార్థంలో చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ శిష్యునికి సూచన చేస్తూ ఉన్నారు. ఈ కేవలాత్మను ఎలాగన చట్టు వలె కథకు నిలిచి ఉన్నదో వివరించున్నాను, నిశ్చితంగా చూడు. దీనిని మాటల చేత వర్ణించుదామనుకుంటే మాటలకు అందకుండా, మాటలతో వర్ణించడానికి మాటలకు అందకుండా ఉంటుంది. మాటలకు అందకుండా మాటలతో చెప్పాలి అంటే నిర్వచనం చేసేది. దేన్నైనా ఇట్లా ఉందని నిర్వచించగలిగిండేది మాటలు. అనిర్వచనంగా ఉండేది మాటలు లేనిది, మాటలతో చెప్పడానికి వీలు లేనిది. చూపించడానికి దృశ్యంగా ఉన్నది అంటే రూపనామ క్రియలు ఉండాలి, అది లేనిది. సర్వత్రా లేదా అంటే ఉంది, అంతటా ఉన్నది. ముళ్ళు సందు లేక అంతటా ఉన్నది. ఆ అంతటా ఉన్న దాంట్లో ఎన్ని ఉన్నా కూడా దానికి ఏమాత్రము ఆ ఉన్నదానుల గురించి దానికి జోలే లేదు. అది తెలియజేసేది కానీ తెలియబడేది కానీ ఉండదు. అది గ్రహించాల్సింది ఈ ఎరుక చేతనే గ్రహించాలి. అంతటా అదే నిండి ఉన్నది. అదీనుగాక పలుకన్నది పలుకక, తలపన్నది ఎరుగక. పలుకు పలకదు, దానికి ఏ తలుపులు రావు. తలుపులు వచ్చేది, పలుకులు పలుకుతున్నది అంతా కూడా ఎరుకే.
చలి ఎండ వానల నలయక. చలి ఎండ వాన అనేది తెలియడానికి ఒక వస్తువు ఏదైనా సరే భౌతిక రూపం ఉండాలి దానికి. ఓ రాయి ఉంది ఎండలో పెట్టావు, తెల్లవార్లు ఎండలో పెట్టి తెల్లవార్లు చలిలో పెట్టాడేమో చల్లగా అయింది, పగులల్లో ఎండలో ఉన్నప్పుడు ఎండ అయింది. అంటే ఎండను గ్రహించడానికి ఏదైనా చలిని గ్రహించడానికైనా కూడా వస్తు రూపంలో ఉంటేనే కదా అసలు అది. కాబట్టి ఒక ఖాళీగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై ఉన్నటువంటి బయలు రూపంలో ఉన్నది. కాబట్టి అది ఇట్లా ఉంది. ఆ వస్తువుగా లేదు కాబట్టి దానికి వస్తువుగా లేదు కాబట్టి వస్తు లక్షణాలు ఏవి ఉండవు. చలి చలికి చలి పెట్టడం, ఎండకు ఉడికెక్కడం అనేది లేదు దానికి. కాబట్టి చెలించక వానని గాని, ఎండని గాని, చలిని గాని చెలించక ఎల్లకాలములందు ఏకరీతిగా నిలిచి ఉన్నది కదా! ఎల్లకాలముల్లోనూ ఏకరీతిగానే ఉన్నది. అది సూచన ద్వారా కనుక్కోవాలి. ఈ విధంగా దాని యొక్క లక్షణాలు ఏమీ దానికి లేవు కాబట్టి ఏ లక్షణాలు లేవు. ఓ బయలు శూన్య ప్రదేశంలో ఉండగా ఆ బయలులో ఈ లేనెరుక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండాన్నంతటిని ఉత్పత్తి చేసింది. ఉత్పత్తి చేయాలనే సంకల్పం కలిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ దాంట్లో సాంఖ్యశాస్త్రంలో వివరించారు. అటు జరగడానికి ముందు ఏ విధంగా అయితే ఉన్నదో, బయలు రూపంలో ఏ విధంగా ఉన్నదో, అది ఎప్పటికీ అట్లే ఉన్నది. ఎందుకంటే అది పుట్టుక జరిగిండేది కాదు, అది మళ్ళీ పోయేది కూడా కాదు కాబట్టి. మధ్యలోనే ఇది వచ్చి ఇదంతా చేసింది, ఇదంతా పోయింది. పోయినప్పటికీ దానికి ఏ సంబంధము లేదు. ఏ బయలైతే సృష్టి లేకముందు ఉన్నదో స్వతసిద్ధంగా అదే అప్పటికీ ఉన్నది. ఇక శిష్య ద్వాదశి అయినటువంటి కేవలాత్మ స్వతహాగా ఏమీ లేనిది. శిష్య ఈ ద్వాదశి అయినటువంటి కేవలాత్మ స్వతహాగా ఏమీ లేదు. ద్వాదశి అంటే 12 అక్షరముల మంత్రం. దాని ప్రకారం ఇవి ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. దాని యొక్క సారాంశం. కాబట్టి ఉత్తబట్ట బయలుగా ఉన్నటువంటి దాంట్లో అది తప్ప మరో దానికి అవకాశము లేదు. అది తప్ప ఏమీ లేదు. దాంట్లో స్వతహాగా ఏమీ లేనిది, ఏమీ కానిది, శక్తిరహితమైనది కనుకనే శక్తి స్వరూపమైన ఎరుక వలె ఇది ఎలాంటి సామర్థ్యము చూపదు. శక్తితో కూడుకొని ఉన్నది కాబట్టి ఎరుక అనేది. ఆ శక్తి అనే పదార్థం వల్ల, శక్తి అనేది కలుగుతున్నందువల్ల అన్నిట్లోనూ ఎరుకతో ఉత్పత్తమైనటువంటి ప్రపంచము, మిగిలిన అన్నిట్లోనూ ఒక శక్తి పరోక్షంగా ఉన్నటువంటి శక్తి ఉంది కాబట్టే దానితో ఇదంతా నడుస్తూ ఉంది. దీనికి ఏ రకమైన ఈ బయలుకి ఏ రకమైనది లేదు. సూర్యుడిలో ఉంచి సూర్యుడు పొద్దున్నే వెలుగు పుడతానే ఆ వెలుగులోంచి ఆ శక్తి వెలువడి భూమి మీద అనేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే వాటిలో ఉండే అయస్కాంత విక్షేపం వల్ల ఈ భూమి తిరగడం, దీని చుట్టూ చంద్రుడు తిరగడం, ఈ వ్యవహారాలన్నీ పరోక్షంగా ఉన్నటువంటి శక్తివే. అటువంటి శక్తి ఏమీ లేదు ఈ బయలుకు. అటువంటి శక్తులు ఏవి లేవు. చలనరహితమైంది. ఇవన్నీ చలనానికి సంబంధించినవి కాబట్టి ఇవి చలనం కలగడానికి కావలసినటువంటి శక్తి ఒకటి ఉంది పరోక్షంగా. దాని యొక్క శక్తి అయితే అవి కదులుతూ ఉన్నాయి. కాబట్టి ఎరుక అనే దానికి సామర్థ్యం ఉంది. ఎరుక అనే దానికి చలనము ఉన్నది. ఎరుక అనే దానికి శక్తి ఉంది పరోక్షంగా. అదంతా దీనికి లేదు. ఇది కేవలం ఖాళీగా ఉన్నటువంటి బయలు అంతటా నిండి ఉన్నటువంటి బయలు ఇది. దాంట్లో ఏ రకమైనటువంటి వస్తుగుణాలు లేవు కాబట్టి దానికి ఏ రకమైనటువంటి శక్తి కానీ, దానికి ఏ రకమైనటువంటి చలనం కానీ లేదు కాబట్టి దీని యందు త్రిగుణములు కానీ, పంచతన్మాత్రలు కానీ లేవు. త్రిగుణములు ఉంటే ఆ గుణసహితంగా గుణాన్ని బట్టి వ్యవహరించడం. తన్మాత్రలు ఉంటే ఆ తన్మాత్రల యొక్క ఈ స్థితి ఏదైతే నీకు కలుగుతుందో దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. పంచతన్మాత్రలు అనేటువంటి మళ్ళీ దాని యొక్క అనుభవాలు ఉంటాయి. ఆ పంచతన్మాత్రల్లోనే ఆ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంలోనూ మరియు
జీవుడుగా భావించే దాంట్లో కూడా ఈ పంచతన్మాత్రల యొక్క చలనం వల్ల ఈ అనుభవాలు అనేటివన్నీ కలుగుతూ ఉన్నాయి శరీరంలో కలిగేటివి. కాబట్టి ఈ గుణాలు కానీ లేవు, బయలుడే గుణాలు లేవు, పంచతన్మాత్రలు కూడా లేవు. అది నామరూపక్రియ నటనలు అన్నీను మీరి. నామం అంటే పేరు, రూపం అంటే మనకు కనపడతాండే ఆకారము, క్రియ అంటే మనం ఏదైనా చేస్తున్నటువంటి పని. ఈ 3 లేకుండా ఈ నటనలు అన్నీ ఏవీ లేకుండా ఇవన్నిటిని కూడా నటనలుగా చెప్పారు. మనం చేస్తున్నవన్నీ కూడా. ఈ నటనలు ఎన్నీ మీరి ఏమీ గాక ఏకమై అంతటా నిండి చెలించక ఉన్నది. ఇవన్నీ గాకుండా, ఏమీ గాకుండా, ఇవేవి గాకుండా, నామరూప క్రియా నటనలు ఏవి గాకుండా అన్నిటిని మీరి ఏమీ గాక ఏకమై, అదేమీ గాకుండాను ఏకంగాను ఉంది. మళ్ళీ విడగొట్టడానికి వీలు లేదు. జీవుడుగా ఉన్నటువంటి వానికే వేరువేరుగా ఉన్నటువంటిగా తోస్తున్నటువంటిదంతా వేరువేరుగా చెప్పబడుతున్నదంతా నిజానికి లేదు. బయలంతటా ఉన్నది ఒక్క బయలుగానే ఉన్నది, ఏకంగా ఉన్నది. మళ్ళీ నువ్వు పిండాండం దృష్టిలో ఇట్లా చూస్తే కొండలో బయలుంది, గది కట్టితే గదిలో బయలుంది. ఈ బయలంతా నువ్వు ఏర్పరచుకున్నది. ఈ ఏర్పరచుకున్నటువంటి ఈ బంధాలు తీసేస్తే ఒక్క బయలే ఉన్నది. ఆ కొండలో ఉన్న బయలు ఘటాకాశం అని నువ్వు పేరు పెట్టావు, దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది ఒకటే. అది మధ్యలో అది ఉత్పత్తి అయింది కాబట్టి దాన్ని వస్తువుగా దాంట్లో ఖాళీ ప్రదేశం ఉంటే ఘటాకాశం అని. అది కూడా లేదు, అంతటా ఉన్నదే. ఈ ఆకాశమేమో ఆవరణ కాబట్టి వస్తురూపకంగా ఉంది కాబట్టి బయలురూపకంగా కనపడుతున్నప్పటికీ దానికి ఆవల ఈవల దానికి చుట్టుపక్కల అంతటా ఉన్నది ఈ బయలు. అదేమో అవకాశం ఇచ్చినటువంటి బయలు. బయలుకు అనేక రూపంగా చెప్పబడినప్పటికీ ఈ బయలు అటువంటిది కాదు. ఈ బయలు సర్వత్రా ఉన్నది. ఈ బయలులో ఎటువంటి అవకాశం ఇచ్చేది లేదు. ఈ బయలు ఏ దానితోనూ స్పందన లేదు. కాబట్టి ఏమీ లేకుండా, ఏ శక్తి లేకుండా, నామరూపాత్మకం ఏమీ లేకుండా, సామర్థ్యం ఏమీ లేకుండా, గుణములతో కానీ తన్మాత్రలతో కానీ వ్యవహరించకుండా అంతటా ఉన్నప్పటికీ చెలించక ఉన్నది. అంతటా ఉంది మరియు చెలించకుండా ఉంది. ఇక 37వ కథార్థంలో చెప్పిన దానికి చెప్తున్నారు. ఈ బయలు సకల దేశముల యందు సర్వకాలముల యందు సమస్తమైన వస్తువుల యందు చెలింపక జ్ఞానకర్మలు లేక సత్తం ఒక్క రీతిగా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నది. కావున ఇది బ్రహ్మాండమావల పరిగెడిది. కావున దీనిని ఇంతంతని చెప్పడానికి చెప్పుడుకు వీలు లేదు. సకల లోకములు తన లోపలే పుట్టి పెరిగి గిట్టుచున్నను వాటి జాడ ఎరుగనిదే బయలు. అనగా అచల పరిపూర్ణమే, సూది మనను మోపను సందు లేకుండా అంతటా ఉన్నది. కాబట్టి ఈ బయలు ఎట్లా ఉంది? సకల దేశంలోనూ అంటే ప్రదేశాలు, ఈ ప్రదేశం ఆ ప్రదేశం అని లేకుండా అన్ని ప్రదేశాల్లోనూ సర్వకాలాల్లోనూ, దానికి కాలమే లేదు, అది కాలాతీతం. ఈ కాలము ఇవన్నీ భూత భవిష్యత్ వర్తమానాలు అనేది కానీ పగలు రాత్రులు అనేటివి కానీ అవన్నీ ఈ భూమి మీద ఉన్నాయి. దీనికి ఆవల ఈవల అంతటా నిండి ఉన్నదానికి లేదు. ఈ కాలంతో పని లేదు. సర్వకాలముల యందు ఏ కాలంలో అయినా సమస్తమైన వస్తువుల యందు అంతటా ఏదైతే ఆవరించి ఉందో ఇంక సమస్తమైన వస్తువుల యందు అది ఆవరించి ఉంది. సమస్తమైన వస్తువుల యందు ఉంది. చెలించక, జ్ఞానకర్మలు లేక చెలించేది లేదు, జ్ఞానము లేదు దానికి. జ్ఞానం ఉంటేనే కర్మ చేసేది. ఆ రెండు కూడా ఎరుకతో కూడినటువంటి జ్ఞానం అంటేనే ఎరుక. ఆ ఎరుక ఎక్కడైతే ఉన్నదో ఆ జ్ఞానకర్మలన్నీ అక్కడే ఉన్నాయి తప్ప దానికి ఏ రకమైనటువంటి జ్ఞానకర్మలు లేవు. సతతం ఒక్క రీతిగా ఉండి అంతటా నిండి నిబిడీకృతమై సతతం ఒకే రీతిలో ఉంది. అది మళ్ళీ అంతటా నిండి ఉంది, అంతటా నిండి నిబిడీకృతమై నిలిచి ఉన్నది. అంతటా ఉండి నిలిచి ఉన్నది. అది ఏ చలనము లేదు. కావున ఇది బ్రహ్మాండం అవల పరిగెడిది. ఇది బ్రహ్మాండానికి ఆవల ఈవల
ఆవలన్నే ఈవల కూడా అంతటా ఉన్నది. కావున దీన్ని ఇంత అని చెప్పడానికి వీల్లేదు. ఇంతని అంటే ఇట్లా కొలచడానికి ఇటు నుంచి ఇక్కడి వరకు ఈ విశ్వం అనేది ఉంది. దీంట్లో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. దీంట్లో ఈ అన్ని గోళకాలు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ చర్యలన్నీ జరిగేదానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్పడానికి వీలుంది. కానీ ఈ బయలుకు ఇక్కడ నుంచి ఎక్కడానికి అని చెప్పడానికి వీల్లేదు. సర్వత్రా ఉన్నది. కాబట్టి ఇంతింతని చెప్పడానికి వీలు లేనిది ఇది. సకల లోకములు తన లోపలే పుట్టి పెరిగి గిట్టిచున్నను వాడి జాడ ఎరుగనిదే బయలు. సకల లోకాలన్నీ కూడా దీంట్లోనే పుట్టి అనేక సంవత్సరాలు యుగాలు గడిచి మళ్ళీ ఆ యుగాలు మనవంతరాలు అయిపోయి మళ్ళీ పునఃసృష్టి జరిగి లేదా మళ్ళా పునః లయమై ఏం జరుగుతానే కూడా దానికి ఏ సంబంధము లేకుండా ఉంది. కాబట్టి తన లోపలే ఈ సకల లోకంలో తన లోపలే పుట్టి పెరుగుతున్నా కూడా దాని జాడ దీనికి తెలియదు. ఇదేం చూసేది కాదు, దీనికి తెలియబడేది కాదు. ఎరుక లేదు కాబట్టి, ఎరుక లేనిది కాబట్టి, కేవలం బయలుగా ఉన్నది కాబట్టి దీనికి ఏ రకమైనటువంటి ఈ లక్షణాలన్నీ ఏమీ లేవు. వాటి జాడ ఎరగకుండా ఉన్నదే అదే బయలు. అనగా అచల పరిపూర్ణమే, సూదిమాపన సందు లేకుండా అంతటా ఉన్నది అచల పరిపూర్ణం తప్ప ఇంకోటి లేదు. ఇక ఏ విధంగా గుంపులు గుంపులుగా చేపలు, మొసళ్ళు, తిమింగలములు మొదలుగా జలచరములన్నీ తన లోపలనే పుట్టి పెరిగి గిట్టుచున్నాను. సముద్రం వాటి జోలి ఎరుగక ఎప్పటి వల్లనే చలనం లేక ఇండునో అదేవిధంగా ఎండమావుల రీతి అండపిండాండ బ్రహ్మాండములన్నీ తన లోపలే పెరిగి గిట్టుచున్నాను. వాటి పుట్టుకు కానీ గిట్టుకు కానీ రెండూ కూడా ఎరుగనిది పరిపూర్ణం. జలచరములు ఎరుగని సముద్రుడి వలె ఎప్పటికీ చలించక అంతటా నిండి ఉన్నది. అనేకమైనటువంటి జీవులు నీళ్ళల్లో ఉత్పత్తి అవుతాయి. సముద్రం అంటే కోట్లాది సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి భూమి సృష్టి జరిగినప్పటి నుంచి అది ఉన్నది కాబట్టి దాంట్లో పుట్టి పెరుగుతున్నాయని అనుకుందాం. అట్లేం లేదు. నీళ్ళు ఎక్కడున్నా కూడా ఆ నీళ్లు కొంతకాలం పాసి పడతానే దాంట్లో ఉండే గాలిలో ఉండే ధూళి కణాలతోనే పురుగులు ఉత్పత్తి అవుతున్నాయి, అన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. కొత్తగా కట్టిన ప్రదేశాల్లో ఉన్నటువంటి చెరువుల్లో కానీ ఇంకోటి గుంతలు తవ్వి పెడితే కూడా. కాబట్టి నీళ్ళల్లో జీవులు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయినాయంటే తమకు తాముగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ, అనేక రకాల ఉత్పత్తి అవుతున్నప్పటికీ, అనేకం మళ్ళీ చనిపోతున్నప్పటికీ, మళ్ళీ పునః వస్తున్నప్పటికీ సముద్రానికి ఏమైనా ఉందే? గుంపులు గుంపులుగా కోట్లాది. ఒక్క భారతదేశమే సంవత్సరానికి 6,50,000 టన్నులు ఎగుమతి చేస్తోంది. భారతదేశం కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ తీరమే 950 కిలోమీటర్లు ఉంది మనకు సముద్ర తీరం. 950 కిలోమీటర్లతో ప్రథమ స్థానం, రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా గుజరాత్లో ఉంది పడమటి సముద్రం, అరేబియా సముద్రం. మొత్తం భారతదేశం చుట్టూ సముద్రమే కాబట్టి పైన హిమాలయాలు, మిగిలిన 3 వైపులా సముద్రమే ఉంది. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా చేపలను ఎగుమతి చేస్తున్న దేశం మంది. ఇన్ని ఉత్పత్తి ఎక్కడి నుంచి అవుతున్నాయి? ఈ ప్రకారం రోజు మనకు కదా వ్యవసాయం చేసుకున్నట్టు పొద్దున్న లేస్తానే వ్యవసాయమే కదా. వ్యవసాయం ఏ విధంగా ఉందో అందరికీ ఈ మొత్తం ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ రోజు చేపలు పట్టడమే వృత్తి. అదే వారి వ్యవసాయం. ప్రతిరోజు ఏ సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు తప్ప. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత రకాలుగా? ఇన్ని రకాలు వస్తూ ఇన్ని లక్షల కోట్లు పట్టకపోయినప్పటికీ పుడుతున్నాయి. దానికి కారణం ఏమంటే అనేక ఆ గుడ్డు అనేది ఆ లోపల ఉత్పత్తి అవుతున్నటువంటి ఆ గుడ్డు యొక్క సొన అనేది చాలా ఎక్కువగా, అంటే ఆ చేపలో ఉత్పత్తి అవుతున్నటువంటిది దాదాపు 26,000, 27,000 దాకా ఉంటుంది అని ఒక అంచనా. 26,000 గుడ్లు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఎన్ని ఉత్పత్తి అయినప్పటికీ, ఎన్ని పోయినప్పటికీ సముద్రం ఏమన్నా నాలో ఇన్ని ఉత్పత్తి అవుతున్నాయి. కోట్లాది, అంటే చిన్న జీవి, అతి చిన్న దాంట్లో అతి చిన్నగా ఉన్న బ్యాక్టీరియా అనే చిన్న పురుగు కాటు నుంచి పెద్ద తిమింగలం, భూమి మీదనే అతిపెద్దది తిమింగలమే. దానికంటే మించినటువంటి
లేదు. అన్ని ఉత్పత్తే. అంత పెద్ద ఉత్పత్తి అయితున్నా, చిన్నదాని కాటి నుంచి పెద్దవన్నీ తనలోనే తిరుగుతున్నా, తనలోనే పుట్టి పెరుగుతున్నా, తనలోనే చనిపోతున్నా, అది ఏ విధంగా దాని గురించి కూడా దానికి ఏమాత్రము తెలియబడేది గాని, దాని జోలి తెలిసేది గాని, ఏ చలనము లేకుండా ఏ విధంగా ఉందో, అదే విధంగా ఎండమావుల రీతి అయినటువంటి పిండ బ్రహ్మాండములన్నీ ఎండమావులుగా ఉండేటువంటి ఈ ఎండమావుల రీతి అంటే నిజానికి నీరు లేకనే కనపడుతున్నటువంటి కేవలం ఆవిరి రూపంలో కనపడుతున్న ఎండమావులు. ఆ రీతిలో పిండ బ్రహ్మాండాలన్నీ కూడా తన లోపలే పుట్టి పెరిగి గిట్టుచున్నను. ఈ బ్రహ్మాండం అంతా సంకల్పం కలిగినప్పుడు ఆ సంకల్పం చేత దానికి ఎరుక అనేటువంటి తోడై ఆ ఎరుకతోనే ఆ సంకల్పమే ఎరుక. దానికి కలిగినటువంటి ఉత్పత్తి కావాలనేటువంటి ఏ సంకల్పం కలుగుతుందో దానికి మిగతా లక్ష్యాలన్నీ కూడి ఉత్పత్తి కావడానికి కారణమైంది అవుతుంది. ఆ ఉత్పత్తి కావడానికి ఏది కారణమవుతుంది, ఏది కలిగిస్తోంది, ఈ యుగాలన్నీ కలిగించి మళ్ళా కొన్నాళ్ళుండి మళ్ళా యుగాంతం అయిపోయినప్పుడు దాంట్లోకి పోతోంది. ఎక్కడికి పోతుందో, ఎక్కడి నుంచి ఉత్పత్తి అయినాయో మళ్ళీ లయమైతూ పోతున్నాయి. లయమైతూ మళ్ళీ ఆ సంకల్పంలోకే పోతున్నాయి. కాబట్టి సంకల్పరహితమైతే ఎరుక రహితమైనట్టు. ఎరుక రహితమైతే ఉన్నది బయలే. ఆ బయలు ఏ విధంగానూ దాంట్లో పుట్టి పెరుగుతున్నటువంటి బ్రహ్మాండాన్ని గాని, దాంట్లో మళ్ళా బ్రహ్మాండంలో పంచభూతాత్మకమైనవి, అందులో ప్రాణులుగా ఉన్నవి, ఈ జడంగా ఉన్నవి ఏ ఉత్పత్తి అయినప్పటికీ, ఏ ఉన్నప్పటికీ, ఏవి లేకపోయినప్పటికీ, ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినప్పటికీ, ఎన్ని మళ్ళా యుగాలు తయారైనప్పటికీ, అది మాత్రం ఏమాత్రము చెలించకుండా ఉన్నది. దాంట్లో చలనానికి కారణమే లేదు. ఈ పుట్టి పెరుగుతున్నటువంటి వాటి యొక్క జాడ కూడా దానికి అవసరం లేదు. ఈ 2 ఎరుగక దాని పుట్టుకు గాని, దాని గిట్టుకు కానీ ఎరుగకుండా పరిపూర్ణము ఆ జలచరములను ఎరగనటువంటి సముద్రుని వలె ఎప్పటికీ చలించక అంతటా నిండి ఉన్నది. అయితే ఎరుకతో వచ్చిన విశ్వము ఎరుకతోనే ఏమీ లేకుండా పోవును. ఈ ఎరుక బయలును గాని తా లేకుండా పోవును. ఎరుక నెరిగిన వస్తువు ఎరుక అని తెలియము. ఎరుక ఎరగదు బయలు ఇట్టిదిట్టిది అని భవనాశ స్థితిలో రాపాడేటి ఎరుకను భవనాస్థితులు లేని బయలెరగదు. ఇది నిశ్చయము అని కందార్థం 40వ కందార్థంలోనిది విషయం చెప్పాడు. ఎరుకతోనే వచ్చింది విశ్వము, ఎరుకతోనే ఏమీ లేకుండా పోతుంది. దేని నుంచి వచ్చిందో దాంతోనే లేకుండా పోతుంది. ఈ ఎరుక ఏ విధంగా కలిగిందో ఆ కలిగినటువంటిది ఎరుక పోతే ప్రపంచంలో ఇంకోటి ఉందని నిర్ణయం చేసేటువంటిది ఏది లేదు. ఎరుకే నిర్ణయం చేస్తోంది, ఎరుకే విచారిస్తోంది, ఎరుకే చూస్తోంది, ఎరుకే చెప్తోంది, ఎరుకే సృష్టికి కారణమైనటువంటి సంకల్పాన్ని కూడా చేసింది. కాబట్టి ఎరుకతోనే వచ్చిన విశ్వము ఎరుకతోనే ఏమీ లేకుండా పోతుంది. ఎరుకను పోగొట్టుకుంటే ఈ ఎరుక బయలును కానీ తా లేకుండా పోను. ఎరుక అనేది బయలు అనేది ఎరుకైతే బయలు అనేది ఎరుకకు తెలియబడితే ఎరుక అనేటువంటి భావిస్తున్నటువంటి నీకు నాకు ఎవరికైనా ఎరుక అనే ఉత్పత్తి దానికి స్థానం లేదు. ఎప్పటికీ ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నది. దానికి ఏ విధమైనటువంటి చలనం లేదు. దానికి ఉత్పత్తి కారణము లేదు. కాబట్టి ఇవన్నీ ఉత్పత్తి కారణమైనవన్నీ ఉత్పత్తి చెంది మళ్ళీ పరిణామం చెంది, వికారం చెంది, అన్నీ చెంది మళ్ళీ ఇందులో నశిస్తున్నాయి అని ఎప్పుడైతే ఎరుక తెలుసుకుంటుందో లేకుండా పోవును. తాను లేకుండా పోతుంది. ఎరుక నెరిగినటువంటి వస్తువు ఎరుకని తెలియము. ఎరుక ఏ వస్తువు నెరిగినా కూడా అది ఎరుకని తెలియము. ఏ వస్తువుని చూసినా, ఏ వస్తువుని తెలియబడినా అది ఎరుకే. ఎరుక ఎరగదు బయలు ఇట్టిది అట్టిదని. బయలు ఇట్టిది అట్టిది అని ఏమి ఎరుక ఎరగదు. ఎరుక భావన చెందాల్సి ఎరుక చేతనే ఏది భావన చెందాలి? సృష్టి అనేది సకలము లేకుండా అయితే ఏ రకమైనటువంటిది ఉందో, ఒట్టి బయలుగా ఉత్త బయలుగా ఉన్నదో అది యథాతథంగా ఉన్నది. దానికి రూపనామక్రియలు లేవు అంటే దాన్ని చూడడానికి కూడా దీనికి ఏమీ లేదు. దాని భావన ఎప్పుడైతే దాన్ని చెందిందో అప్పుడు తాను లేదు. ఎరుక అనేది లేదు. భవనాస్థితులు రాపాడేటి ఎరుకను భవనాస్థితులు లేని బయలుఎరగదు. ఈ భవనం అంటే భవం అంటే పుట్టడము మళ్ళా నాశనం చెందడము, పుట్టడము మరణించడము అనేటువంటి చర్యలు కలిగినటువంటి ఈ ఎరుక స్థితిని భవనాస్థితులు
కాపాడేటి ఎరుకను, భవనాస్థితులు కలిగినటువంటి ఎరుకను, భవనాస్థితులు లేనటువంటిది కాబట్టి బయలు, దానికి భవం అంటే ఏమిటో నాశం అంటే ఏమిటో కూడా తెలియదు. దాని గురించి అది ఎరుగుదది. ఇది నిశ్చయము అని 41 అర్థంలో చెప్పారు. ఇక 42ది, ఎరుకైన భూత పంచకమే జీవ ఈశ్వర రూపు దాల్చి సర్వము తానై ఉన్నది. ఏదైతే పంచభూతాత్మకమైనటువంటి ఉందో ఆ ఎరుకే పంచభూతాత్మకమై మళ్ళీ అందులో ఒకటి సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని, మళ్ళా తాని యొక్క ప్రతిబింబాలుగా ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటి జీవరూపమును దాల్చి సర్వము తానై ఉన్నది ఆ ఎరుకే. బ్రహ్మాండం ఉత్పత్తి కావడానికి అదే కారణమైనది. మళ్ళీ బ్రహ్మాండంలో జీవులు ఉత్పత్తి కావడానికి, బ్రహ్మాండానికి కర్తగా ఒక ఈశ్వరుడు ఉత్పత్తి కావడానికి అక్కడ సమిష్టిలో దాని యొక్క ప్రతిబింబాలుగా, అది బింబంగాను, ఇవి అనేక జీవులుగా ఉన్న ప్రతిబింబాలు. కాబట్టి జీవుడు ఈశ్వరుడు అనే రూపం దాల్చడానికి సర్వము తానే అయి ఉన్నది. ఈ 2 రూపాలు ధరించడానికి కారణం కూడా ఆ ఎరుకే. ఆ ఎరుకే ఒకటి సమిష్టిగా ఈశ్వరుడుగా, ఈ పంచభూతాత్మకమైన దాన్ని శరీరంగా, ఎరుకైన భూత పంచకం అంటే ఇదే శరీరంగాను, దానికి కర్తగా ఈశ్వరుడుగాను ఉంటే, మళ్ళా దాంట్లో ఉత్పత్తి అయినటువంటి జీవులుగా అనేకమైనటువంటి జీవులు అనేటివి రూపం దాల్చింది అదే. కావున ఎరుక రూపమైనటువంటి ఆకాశాన్ని బయలు అనరాదు, ఎరుక రూపమైనటువంటి ఆకాశాన్ని బయలు అనరాదు. అంటే ఎందుకు అనరాదు? ఖాళీగా ఉంది కదా, అది కూడా, ఇది ఖాళీగానే ఉంది కదా. మరి ఈ బయలు ఖాళీగా ఉంది, అది ఖాళీగా ఉన్నటువంటి దాంట్లో ఉంది. అయితే దానికి గుణం ఉంది కాబట్టి దీనికి గుణం లేదు. ఈ బయలుగా ఉన్నది, ఈ చెప్పబడిన పరిపూర్ణ పరబయలుగా చెప్పబడుతున్న దానికి గుణము లేదు. ఆకాశంగా చెప్పబడుతున్న ఖాళీ ప్రదేశానికి గుణం ఉంది. శబ్దము అనేది ఉత్పత్తి అయింది. ఆ శబ్దం అనేది మొదట ప్రణవంగా ఉండి దానికి అకారం అకార ఉకారములు కలిసిన తర్వాత ఆ 3 అయినటువంటి బీజాక్షరాలు కలిసి మళ్ళీ ఉత్పత్తి అయినటువంటి శబ్దంగా రూపుదాల్చింది. ఆ శబ్దము తర్వాత మిగిలినవన్నీ అందులో నుంచి ఒకదానితో ఒకటి కలియడం ద్వారా వచ్చినాయని సాంఖ్యంలో చెప్పాం. 5, 5గా కలిసి ఆ సగభాగం అలాగే ఉండి మిగిలిన 5 ఒకదానితో ఒక 5 భాగాలు కలుసుకుంటూ వచ్చినాయి విధానం అంతా. కాబట్టి అది దానికి తెలుసు కానీ దాన్ని ఆకాశము అని అన్నాం ఎందుకు? అది బయలుగా ఉన్నప్పటికీ దాన్ని బయలు అనరాదు. ఈ బయలు పరిపూర్ణ బయలు అని రాదు. అది కూడా బయలు వంటి లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ దాంట్లో శబ్దగుణము ఉంది. మరియు ఈ మిగిలినటువంటి అంతటికీ జగత్తుకు అవకాశం ఇచ్చి కల్పించింది. ఆ ఆకాశం అనేటువంటి దాంట్లోనే ఇంత నుంచి ఇంతవరకు ఆవరణ దానికి అని ఉన్నది. దానికి ఆవల ఉన్న దాంట్లో అది ఎక్కడుంది ఏంటి అనేది ఇంతవరకు ఎరగబడలే. సైన్స్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దానికి ఆవల, దానికి ఈవల పోతానే ఉన్నాయి. ఇడిచినటువంటి రాకెట్లు ఇలాంటివన్నీ కొంత లక్ష్యం వరకు పోయి ఆ లక్ష్యం వరకు ఉంటున్నాయి. అట్లా లక్ష్యంతో పని లేకుండా తనంతకు తానుగా పోయేది కూడా ఓ దాన్ని వదిలేరు. 1982 అక్టోబర్లో వదిలారు. ఎన్నేళ్ళైంది? అదొక 18, ఇదొక 25, 43 ఏళ్ల నుంచి పోతానే ఉంది అది. దానికేమి ఇంధనం అవసరంలే. దానికేం లేదు. 2 మనుషుల చిత్రాలని భూమి మీద చెట్టు చేమలు ఉండే చిత్రాలని బొమ్మలన్నీ గీసి దాంట్లో పెట్టి పంపించారు. ఎక్కడైనా పోయి దేనికైనా తగులుతుందేమో, అక్కడ ఏమైనా విషయం ఉందా ఏంటి చూద్దామని చెప్పి పంపించారు. కానీ గగనంలోకి పోతానే ఉంది అంతే. ఇంతవరకు మళ్ళీ ఎక్కడా చేరుకోలేదు, పోతానే ఉంది అంతే. కాబట్టి ఎంత దూరం ఉంది ఏమిటి అనేటివి తెలియడానికి వీల్లేదు. ఈ ఆకాశం అనే దాంట్లో వస్తువులను ఉత్పత్తి చేసి, వస్తువులు అంటే ఇవే ఈ ఉపగ్రహాలు, ఈ గ్రహాలు, మనం ఉండేటువంటి భూమితో సహా పంచభూతాత్మకమైనవన్నీ ఆకాశంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని బయలు రూపంగా ఉన్నప్పటికీ బయలు అనడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇచ్చినాడు. అందుకని ఏమంటున్నారు? దీన్ని బయలు అనరాదు, ఈ ఆకాశాన్ని బయలు అనరాదు. ఇది కూడా శూన్యంగా ఉన్నప్పటికీ, ఖాళీ ప్రదేశంగా ఉన్నప్పటికీ దీన్ని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మర్మం ఎరుగకనే కొందరు ఆకాశమే పరిపూర్ణమని పలుకుతున్నారు. కొంతమంది ఈ మర్మం ఎరుగక ఆకాశంగా ఉన్నటువంటిది బయలుగా ఉన్నది కదా, ఖాళీగా ఉన్నది కదా, ఆ ఖాళీగా ఉన్నటువంటి
ప్రదేశమే ఇది అని అంటాను. ఈ ఖాళీలో ఏమో అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈ ఖాళీ కావలా ఈవల ఈ ఖాళీగా ఉన్న ఆకాశమేమో పరిమితి కలిగి ఉన్నది. ఆ పరిమితిలో ఈ పరిమితులన్నీ ఈ పరిమితులు కలిగిన వస్తువులన్నీ ఉన్నాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇతరత్రా ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలతో సహా సర్వము. కాబట్టి ఇది వస్తువులతో కూడినటువంటి వస్తువులకు అవకాశం ఇచ్చినటువంటిది ఇది. కాబట్టి దీన్ని మనమని తెలియక కొంతమంది ఆకాశమే పరిపూర్ణమని పలుకుతున్నారు. ఆకాశం ఎరుక రూపే. ఎందుకంటే ఈ నామరూప జగములు కలుగుటకు అవకాశం ఇచ్చింది ఆకాశమే కాబట్టి ఇది కాదు. కావున ఆకాశం ఎన్నటికీ పరిపూర్ణం కాదు. ఇది సత్యము, నిశ్చయం. ఆకాశం ఎప్పటికీ పరిపూర్ణం కాదు. ఆకాశానికి ఆవల, ఆకాశానికి ఏవల, దాని చుట్టూ ఉన్నటువంటి ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలు లేకుండా ఎల్లెడల ఉన్నటువంటిది అచలం. ఇక విత్తే చెట్టుకు మూలం, చెట్టే విత్తుకు మూలం. చెట్టు నుంచి విత్తు పుడుతోంది, విత్తు నుంచి చెట్టు పుడుతోంది. విత్తే చెట్టుకు మూలం, చెట్టే మూలం విత్తుకు. ఈ విత్తు చెట్టుకు మూలం వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదోయి, తమకు తామే పుట్టును వినబోయి అనేటువంటి 43వ కందార్థంలో చెబుతున్నాడు. విత్తు చెట్టుల రెంటి విధము భూమి ఎరగదు. ఆ విత్తు చెట్టు ఆ రెండు ఎలా ఉన్నాయి? ఆ రెండు తనలోనే ఉత్పత్తి అయి, తనలో నుంచి చెట్టు అయి, మళ్ళా దాంట్లో నుంచినే విత్తనాలు ఉత్పత్తి అయి, మళ్ళీ ఆ విత్తనాలు పెడితే మళ్ళీ చెట్టు అవుతున్నప్పటికీ భూమి ఏమో దాని గురించి ఏం పట్టించుకోదు. భూమి ఎంతకాలం ఊరికే ఉంటుంది. వానలు పడినాయి, ప్రకృతిలో కొన్ని విషయాలు పడినాయి, దాంట్లోకి వచ్చి అంత గడ్డి ఆడదశ మలిచిపోయింది. కేవలం ఈ 15 రోజుల్లో 20 రోజుల్లో 2-3 సార్లు అట్లా తేమ కలుగుతానే దానికి ఏముంది, నిరంతర ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కడ ఇంతకాలం మళ్ళా ఎండాకాలం వచ్చి ఖాళీగా ఉన్నప్పుడంతా ఖాళీగానే ఉంది. కాబట్టి దాని అనుకూల పరిస్థితులు వచ్చి భూమిలోకి ఏదైతే పన్నాయో అది ఒకదానికోటి దానికి మూలంగా ఉన్నాయి. విత్తు చెట్టుకు విత్తనం మూలం ఒకటి ఉన్నాయి. అది కాకుండా ఇంకొకటి ఏదో మూలం ఉన్నది వేరే విత్తనం అని అనడానికి వీలు లేదు. తమకు తామే పుట్టును వినబోయి, తమకు తామే పుడుతున్నాయి, పోతున్నాయి. ఏ రకంగా నువ్వు ఏం చేసేటటువంటి ఒక మట్టి తెచ్చిపెట్టు, గాలిలోంచి ఎక్కడి నుంచి వచ్చినాదో ఏ రకమైనది వచ్చిందో ఆ గడ్డి పడుతుంది. అట్లా భూమి మీద అవన్నీ వచ్చినాయి. వేరే వేరే కారణం ఒకటి ఉన్నది అనడానికి వీలు లేదు. నీళ్ళు అట్లాగే ఎక్కువ రోజులు పెడితే ఏ విధమైనటువంటి పాసి అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ పాసి చెట్టు వంటిదే. ఎక్కడి నుంచి ఉత్పత్తి అయిందో నీళ్ళల్లోనే, మురిగి నీళ్ళల్లోనే ఉత్పత్తి అయింది. కాబట్టి వేరే ఏ విధంగానూ ఉన్నది అని చెప్పడానికి మూలం లేకుండా ఎక్కడి నుంచి వచ్చినాయి. ఆ వచ్చిన దాంట్లో నుంచినే ఓదానికోటి పునః తయారైతూ ఉన్నాయి. విత్తు చెట్టుల రెంటి విధం భూమి ఎరగదు. ఈ రెండింటి విధానం భూమి ఎరగదు. అదేవిధంగా దేహనకు మూలానికి దేహి, దేహికి మూలం దేహము. దేహం రావడానికి కారణం దేహి. దేహి అంటే గుర్తెరుగుతున్నటువంటి ఎరుక. దాంట్లో అది సంకల్పించడం వలనే ఇంకో జీవి పుట్టడానికి కారణమైన సంకల్పం దాంట్లోనే పుట్టింది. దానివల్ల అది దేహంగా ఉన్నది పుట్టింది. ఈ దేహంగా ఉన్న దాంట్లో మళ్ళీ అది పుట్టడానికి కారణమైనటువంటి విత్తనము ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దానికి మూలం లేదు, దానికి మూలం లేకుండా వచ్చింది. దేహికి మూలం దేహము, దేహానికి మూలం దేహి. ఈ దేహములు తనలోనే పుట్టి పెరిగి గిట్టుచున్నను వాటి పుట్టుక కానీ గిట్టుకు కానీ రెండు ఎరుగక పరిపూర్ణము భూమి వలె ఎప్పటికీ చెల్లించక, దాంట్లో ఎన్ని వృక్షాలు పుట్టి ఎన్ని వృక్షాలు కూలిపోయినప్పటికీ ఏ పరిణామాలు జరుగుతున్నాయని కానీ, దాని మీద నీళ్లు పారుతున్నాయని కానీ, దాని మీద ఇంకోటి జరుగుతుందని కానీ దానికి సంబంధం లేదు. అవే ఉత్పత్తి అయి అవే పెరిగి అవే పోతూ ఉన్నాయి. అట్లే ఈ బయలులో ఎన్ని రకాల పుట్టుకలు జరిగినప్పటికీ, దేహములు వచ్చినప్పటికీ, పురిగి పెట్టి గిరిచున్నప్పటికీ తనలోనే తనకేమీ సంబంధం లేకుండా ఎప్పటికీ చెల్లించక అంతరా నిండి అదే ఉన్నది. వాటికి
బయలు లక్షణం అచల లక్షణం అయిపోయింది. ఇక ఎరుక లక్షణం చెబుతున్నాడు. నిజానికి విచారణ అంతా ఎరుక లక్షణమే. దానికి ఉండేటి తక్కువ లక్షణాలు, దీనికి ఎక్కువ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది విచారణ చేసిన తర్వాత ఈ ఎరుక ఏదైతే ఏ లక్షణాలు కలిగి ఉందో తెలియబడుతున్నది. మనకు ఏదైతే దేని చేతనైతే, ఏ చైతన్యం చేతనైతే మనం ఈ బుక్లన్నీ చదువుతున్నామో, అవి వింటున్నామో, కంటితో కంటున్నామో, కన్ను కాకపోయినప్పటికీ ఊహతో కేవలం లోపల గుర్తించగలుగుతున్నామో, ఇదంతా ఏమిటి అంటే ఈ ఎరుకే. కాబట్టి ఆ ఎరుకనే ఎక్కువ విచారించి ఆ ఎరుక ఏ లక్షణాలతో ఉందో అది అర్థం చేసుకొని, ఆ ఎరుకకు సహజంగా ఉన్నటువంటి మరుపు ఉన్నది. కాబట్టి ఈ ఎరుక మరుపులు రెండు ఎరుక లేనటువంటి స్థితిలో ఉండు అని అంటే, బయలు ఉండే స్థితిలో ఉండాలి అంటే, బయలు తనలో ఏమొచ్చి ఏమి కలిగినప్పటికీ తాను దాంతో ఏ స్పందన లేకుండా ఎట్లుందో అట్లా దీన్ని విచారించినటువంటి వాడు గురుకృప చేత తాను ఎరుకను తొలగించుకుంటే, అది ఏ విధంగా దేనికి స్పందించకుండా ఉందో, దేనికి వికారం చెందకుండా బయలుందో, ఆ రకమైన స్థితిలో తాను కూడా ఉండగలడు. ఎరుకను తొలగించుకుంటే దాన్ని పెట్టే ఎరుక లక్షణము అనేది బాగా విచారణ వచ్చింది. బాగా బౌద్ధ సిస్టంలో కానీ ఇతర గ్రంథాల్లో కానీ అయిందంతా మొత్తం విచారణ అంతా దానిదే. ఎందుకంటే దానికే ఈ రకమైనటువంటి పరిణామ వికారాలు ఉన్నాయి, దానికే శక్తి ఉంది, దానికే అన్నీ ఉన్నాయి. దానికి బయలుగా ఉన్నదానికి ఏ శక్తి లేదు కాబట్టి, ఏ పరిణామ వికారము లేదు కాబట్టి. కాబట్టి ఈడ 45వ కంద పద్యంతో చెప్తున్నాడు, శిష్య పరిపూర్ణం ఒక్కటి తప్ప, పరిపూర్ణం అనేది ఒక్కది ఏదైతే వివరించి చెప్తున్నామో బయలుగా ఉన్నది అది నామరూపాత్మకమైనది కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఈ జగత్తు బ్రహ్మాండమే వ్యాపించినటువంటి ఆకాశం అనేటువంటి ఆవరణమే కాక దానికి ఆవల ఈవల ఎల్లెడలా కూడా పైన కింద లోపల బయట సర్వత్రా అదే ఉన్నది అని మన అచల ధ్యానం చెప్పారే. పూర్వమేవ నిరాళంబం ఆగ్నేయే నిర్గుణం తథ దక్షిణే నిత్యశుద్ధంచ నైరుత్యో నిర్పద్రవం పశ్చిమే నిష్కలంచైవ వాయువేచ నిరంజనం ఉత్తరేచ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధమేవ నిరాకారం అదచ్చ నిర్వికారక అంతర్బహించి సర్వత్రా అచలోయం సనాతన. ఎక్కడి నుంచి ఎక్కడ కూడా ఇక్కడ అక్కడ అని లేకుండా ఏది వదిలిపెట్టకుండా సర్వత్రా ఇంకా ఇది కాకుండా ఇంకో చోట ఏడో చూపించడానికి కూడా వీల్లేదు, అంతటా ఉన్నది అదే. ఆ అంతటా శిష్య పరిపూర్ణం ఒక్కటి తప్ప, ఆ ఇది అంతటా ఉన్నటువంటి అది తప్ప ఇతరములైన ప్రపంచమంతయు తగ తెలియము. ఇతరములైన ప్రపంచమంతయు పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఆకార వికారాదులు లేనటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పేమో అది తప్ప, అది కట్టి కనబడేది కాదు, దాన్ని నిర్వచించడానికి వీల్లేదు, దానికి ఏ లక్షణాలు లేవని చెప్పేమే అది తప్ప, అది ఒకటి తప్పితే మిగతా నీకేవైతే తెలియబడుతున్నాయో మిగిలిన సర్వ ప్రపంచము ఎరుకే. ఇతరమైన ప్రపంచం అంతా కూడా నీవు ఎరుకే, నేను ఎరుకే, సర్వము ఎరుకే. హరిహర బ్రహ్మాదులుగా ఉన్నటువంటి మొదలుగా గల ఈ దేవ మానవ గిరులు నరులు తరులు మృగములు పక్షులు మొదలుగా గల చరాచర జగమెల్లను ఎరుకే. దేహమునందు గల ఇంద్రియాలు ఆశ్రమాలు శృతులు స్మృతులు నీవు నేను భార్య సోదరులు తల్లిదండ్రులు మొదలుగా గల అన్నీ కూడా ఏవైతే గుర్తించబడుతున్నాయో, ఏ గుర్తు చేత దేనిని వివరించబడుతున్నాయో, ఏది తెలియబడుతోందో నువ్వు నేనని ఉన్నటువంటి ఈ జగత్తులో ఏర్పడినటువంటి బ్రహ్మాండంగా పరుచుకుండేటువంటి నదులు కానీ గిరులు కానీ కొండలు కానీ చెట్లు కానీ మృగాలు కానీ పక్షులు కానీ చరాచర జగం చెల్లించుతున్నది, చెల్లించకుండా స్థిరంగా ఉన్నది అన్నీ కూడా సర్వము కూడా ఏవైతే ఉందో అదంతా కూడా ఎరుకే. దేహం నందు ఉండే ఇంద్రియాలు కానీ అందులో ఉండే ఇందులో ఇక్కడ పెట్టినటువంటి ఆశ్రమాలు కానీ శృతులు కానీ స్మృతులు కానీ, శృతులు అంటే వ్యాఖ్యానం చేయబడినటువంటి వేదాలలోంచి సారం, స్మృతులు అంటే అంతకుముందు గుర్తులుగా పెద్దలు ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో వాటిని స్మృతులుగా ఉన్నటువంటివి కానీ నీవు కానీ నేను కానీ భార్య కానీ సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ మొదలుగునవన్నీ కూడా
అన్నీ కూడా జగత్తులో తెలియబడే ప్రతి వస్తువు ఎరుకే. తెలియబడేదంతయు ఎరుకే. ఏదైతే చెలించకపోని, జడంగా ఉండని, చైతన్యంగా ఉండని, సర్వత్రా ఏదైతే తెలియబడ్డానికి అవకాశం కలిగినటువంటివి ఉన్నాయో అవంతా ఎరుకే. జగత్తుగా, ప్రపంచంగా చెప్పబడింది అంతా ఎరుకే. పరిపూర్ణం ఒకటి తప్ప మిగిలినవన్నీ ఎరుకే. పరిపూర్ణం బయలుగా ఉన్నది. అది దేని గురించి కూడా తనలో ఉన్నదాన్ని గుర్తించదు. దానికి ఏ రకమైనటువంటి ఎరుక లేదు. దానికే ఎరుక లేదు కాబట్టి దానికి ఎరుక లేదు, అది గుర్తించేది లేదు. తనలో వచ్చిపోయేవంటి రాకడా పోకడాలు కూడా దానికి లేవు. ఇక అది తప్ప ఇదంతా కూడా మిగిలిందంతా ఎరుకేను. శిష్య, జీవుడు, ఈశ్వరుడు, ఓంకారము, ఈ ఓంకారమునందు గల దశవిధ నాదములు, బిందువు, చిచ్చక్తి ఎరుకే. ఎరుకే సత్తు, ఎరుకే చిత్తు, ఆనందము అన్నీ ఎరుకే. నిర్గుణ సగుణాలు, దేహములు ఎరుకే. సర్వప్రపంచం అంతయును ఎరుకే. ఈ ఎరుక వేటినైతే గుర్తెరుగుచున్నదో అవన్నీను ఒక ఎరుకవేనని నీవు తెలియము. శిష్య, జీవుడు అనేది అంటే నేను, నువ్వు అని అనేకాలుగా జీవుడుగా చెప్పుకుంటున్నటువంటి ఈ జీవులు కానీ, ఈశ్వరుడు అనేటువంటి సమిష్టికర్తగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వరుడు అని కానీ, ఓంకారం ఏదైతే మొట్టమొదటి శబ్దంగా ఏర్పడి ప్రణవనాదంగా అందులో నుంచినే జగత్ ఏర్పడడానికి కారణమైనటువంటివన్నీ పుట్టాయో ఆ ఓంకారం కానీ, ఆ ఓంకారమందు గల దశవిధ నాదములు, 10 విధాలైనటువంటి నాదాలన్నీ, శబ్దాలు ఆ ఓంకారంలో వచ్చినాయి. అవి కానీ, ఆ బిందువు ఏదైతే ఏర్పడి ఆ బిందువే కారణం అని చెప్పబడుతోందో అది, అందులో ఉన్నటువంటి చిత్తు యొక్క శక్తి, చిచ్చక్తి, చిత్తు అని ఏదైతే ఎరుకతో ఆలోచన చేసి అందులో ఏదైతే సంకల్పిస్తోందో ఆ చిత్తు శక్తి కానీ అన్నీ ఎరుకే. ఎరుకే సత్తు. ఆ సత్తు అనేది, చిత్తు అనే రెండు కూడా ఎరుకే. దాంట్లో కలిగే ఆనందము ఎరుకే. నిర్గుణ సగుణాలు, గుణాలు లేకుండా ఉండడము, గుణాలతో కూడి ఉండడము అది కూడా ఎరుకే. గుణాలు లేకుండా ఉండడం అంటే నిర్గుణము. నిర్గుణం అంటే గుణం లేదు ఇప్పటికి. మళ్ళీ గుణాలు ఏర్పడే అవకాశం, గుణాలు కలిగేటువంటి దాంతో తాదాత్మ్యం చెందే అవకాశం ఉంది. గుణాతీతం అదైతే గుణాతీతం. గుణాలతో సంబంధమే, గుణాలతో నిర్గుణంగా ఉండడం, లేదంటే దాంట్లో గుణం ఏర్పడడం అనేది దీనికే ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్నప్పుడేమో నిర్గుణంగా ఉంది, గుణాలు లేకుండా. అదే వ్యక్తమైంది కాబట్టి వ్యక్తమైన ఎరుకకే గుణాలు ఉన్నాయి. నిర్గుణము ఉంది, సగుణము ఉంది. గుణం లేకుండా అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఉంది, మళ్ళీ గుణాలతో కూడి ఉంది. దేహములుగా ఉంది. సర్వ ప్రపంచం అంతా కూడా ఎరుకే. కాబట్టి అది ఏమో గుణాతీతమైనటువంటి పరిపూర్ణం వేరుగా ఉంది. అంతటా ఉన్నప్పటికీ ఈ లక్షణాలు లేవు. కాబట్టి ఈ ఎరుక వేటినైతే గుర్తించుతున్నదో ఇవన్నీను ఒక్క ఎరుకేనని నీకు తెలియవు. ఈ ఎరుక దేన్నైతే గుర్తిస్తుందో, దేన్నైతే తెలియబడుతోందో, తెలియబడేటువంటి అంశం అంతా కూడా ఎరుకే. ఎరుకే ఇహపర సౌఖ్యంబులు. ఆ ఎరుక అనేది, ఇహము అనేది అదే, పరము అనేది అదే. సౌఖ్యం కలుగుతోంది, ఈ సుఖము సౌఖ్యం అనేది కూడా అదే. ఎరుకే జ్ఞానం అంటాండేది అదే. ఆ జ్ఞానం ద్వారా తెలియబడినటువంటి జ్ఞేయం అనేది ఎరుకే. ఎరుకే మోక్షము, ఎరుకే భక్తి విరక్తులు. ఈ ఎరుక ఏదైతే మోక్షము అని అంటుందో ఆ మోక్షం లేనప్పుడు అంతకుముందు బంధంగా ఉన్నది ఎరుకే. మళ్ళా దాంట్లో నుంచి మోక్షం కలిగితే కలుగుతున్నటువంటి భావన కూడా ఎరుకే. ఎరుకే భక్తి విరక్తులు. భక్తికి ఉండడానికి మరియు అన్నిటి పట్ల విరక్తి కలగడానికి ఎరుకే కారణం. ఎరుకే సంకల్పం. ఏది ఆలోచిస్తోందో, ఏది నిర్ణయిస్తోందో అది ఎరుకే కాబట్టి అదే సంకల్పం. ఎరుకే సర్వము. సర్వము ఎరుకే. ఈ సర్వంగా ఉన్నటువంటి బ్రహ్మాండమంతా ఎరుకే. ఇంక ఎరుకు కాని వస్తువే లేదు. బయలొక్కటి తప్ప అని మొదటి పద్యంలో పైన ఈ చెప్పారే, ఆ బయలు తప్ప మిగిలినవన్నీ సర్వము ఎరుకే.
ఎరుకే అన్నీ అయి ఉండి ఇతరమైనవన్నీను తనకు వేరని తనలో తాను ఊహించుతున్నాడు. ఎరికే అయినప్పటికీ కూడా తాను దాని భావన చెందకుండా ఏముంటుందంటే జీవుడు ఏమనుకుంటాడు, నేను అనేది మొదట ఏర్పడింది. నీకు ఎదురుగా ఉన్న వస్తువుని ఇలాగే ఉన్నప్పటికీ, దానికి నీ లక్షణాలే ఉన్నప్పటికీ అది అన్నంగా తోస్తున్నది, వేరుగా తోస్తుంది. కాబట్టి ఈ ఇతరమైనటువన్నీ తనకు వేరని తనలో తాను ఊహించుతుంది. ఈ ఇతరంగా ఉన్నటువంటి అనేక శరీరాలుగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి చైతన్యము ఆ ఎరుక అనే సంకల్పం చేత మొదట కలగకుండా ఉన్నప్పుడు, సమిష్టిగా ఉన్నప్పుడు ఒక్కదానికి కలిగి అవి అనేకంగా తయారైనటువంటి శరీరాలుగా రూపుదిద్దుకున్నాయి తప్ప వాటన్నిటిలోనూ ఒకే రకమైన చైతన్యం ఉన్నదని అనుకోదు. దేని చేత అంటే ఫస్ట్ ఎప్పుడైతే నేననేది ఏర్పడిందో, నేను, నువ్వు, అది, ఇది, వారు, వీరు, వేరువేరుగా కనబడేటువంటి సర్వప్రపంచాన్ని తనకు అన్యంగా తోస్తుండడం వల్ల దాని గురించి విచారణ చేయకుండా ఉన్నటువంటి వాడు అంతటా ఉన్నటువంటివన్నిటినీ వేరువేరుగా చూస్తాడు. అంతటా తానే ఉన్నది అని తెలియాలి అంటే ఆ విచారణ చేసి తానంటే ఏమిటో నేనేమిటో తెలుసుకునేదాకా అంతటా ఉన్నది నేనేననే భావన కలగదు. వేరువేరుగానే అంతవరకు కనపడతానే ఉంటాయి. ఆయా పేర్లను బట్టి ఆయా వ్యక్తులను బట్టి వేరువేరుగా కనపడుతూ ఉంటాయి. ఇతరమన్నీ తనకు వేరని తనలో తాను ఊహించుచుండు, తనలో తానే ఊహిస్తూ ఉంటాడు. తనలో ఊహించేదే ఆ నేననేది. నేననే ప్రత్యేకత కలిగి ఉండేటువంటిది అదే అదే అహము. తనలో తానే మోహించుచుండు, తనలో తానే మోహించుకుంటూ ఉంటాడు. వీళ్ళు నా వాళ్ళు, అది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు. ఈ రకమైన భావనలన్నీ తనలోనే కలుగుతూ ఉన్నాయి. ఉన్నది లేదని, లేనిది ఉన్నదని ఈ ఎరుక తానే ఊహిస్తూ ఉండు. ఉన్నదాన్నేమో చూడలేదు. ఉన్నది తెలియబడాలి అంటే విచారణ చేతనే తెలియబడాలి తప్ప ఇతరత్రా కనపడేది కాదు. లేనిదేమో కనపడుతోంది. ఈ గుట్టగా కనపడుతోంది, ఆ కొండగా కనపడుతోంది, పొద్దున్నే సూర్యుడిగా కనపడుతోంది, రాత్రి చీకటిగా చుట్టూ ఉన్నటువంటి జగత్తుగా, వస్తు రూపకంగా, ఈ జడంగా ఉన్నటువంటి కొండల రూపకంగా, చెట్ల రూపకంగా, కదిలేటివి, కదలనివి అన్ని రూపాలుగా కనపడుతున్నదంతా కూడా తనకే కనపడుతుంది. లేనిదంతా ఉన్నదనుకుంటోంది అది. ఒకప్పుడు లేనిది ఉత్పత్తి అయిందని, అదే చలనాలు కలిగి వ్యవహరిస్తూ ఉందని, అది మళ్ళా ఒకసారికి లేకుండా పోయినప్పుడు లయమైపోతున్నదని, అంతకుముందు లేనిదని, ఎప్పటికీ అప్పటికే ఉన్నది ఒకటి వేరేగా ఉన్నదని, అందులో సమస్తము ఉన్నప్పటికీ దాన్ని తెలియబడకపోవడం చేత ఈ కనబడుతున్న దాన్నంతానేమో ఉన్నదని, లేకుండా ఉన్నప్పటికీ, ఒకప్పుడు లేకుండా ఉన్నప్పటికీ మధ్యలో సృష్టించినటువంటి మాయ చేతనే ఇదంతా ఉన్నదని విచారణ చేత తెలియబడకుండా ఉన్నందువల్ల తెలియబడిన వారందరికీ అది వేరే ఉన్నదని, ఆ ఉన్నదేమో అసలుగా ఉన్నదేమో తెలియదు, అది లేదని అనుకుంటున్నాడు. అది లేదంటే ఎందుకంటే కనపడలేదు కాబట్టి. ఈ ఎరుక ఏమనుకుంటోంది, ఉన్నదాన్నేమో గుర్తించట్లే, గుర్తించబడేది కాదు కాబట్టి, అది కనపడేది కాదు కాబట్టి, దాన్ని గురుమెలకువ చేత, విచారణ చేత, జ్ఞానం చేత ఊహించి అది ఉన్నది, ఇది లేనిది అని తెలియబడిన తర్వాత తాను పోగొట్టుకోవాలంత వరకు ఏం చేస్తున్నాడు, అంతవరకు లేనిదేమో ఉన్నదని అంటున్నాడు, ఉన్నదాన్నేమో గుర్తించే స్థితిలో లేడు. కాబట్టి లేని దాన్ని అంతటి ఉన్నదని అనుకొని దీంతో తాదాత్మ్యం చెంది లేనిది ఇంకోటి ఏడో రూపంలో ఉన్నదని దానికి ఒకటి రూపాన్ని కల్పించి దాన్ని పెట్టి దాన్ని మొక్కి దాని చేత అన్నీ తెలియబడుతుందని ఇవన్నీ తానే తాను తయారు చేసుకుని ఉంది. ఆ ఎరుక అనేదే తయారు చేసుకొని ఉంది. ఆ విధంగా జీవుడు ఈ విధంగా భావిస్తూ ఉన్నటువంటి వాడు తనలో తానే ఊహించుకుంటాడు, తనలో తానే మోహించుకుంటాడు, తనలో తానే చేస్తాడు. ఇది లేనిదని ఎప్పుడు విచారణ చేత తెలియబడి ఇది లేనిది అని అనుకుంటే తెలియబడుతుంది. లేదంటే లేని దాన్నేమో కలలో కలిగినటువంటి దాన్నేమో నిజం అనుకుంటున్నాడు. ఏ కలలు కలగకుండా ఉన్నటువంటి ఎప్పటికీ ఒకే తీరుగా ఉన్నటువంటి దాన్నేమో అది లేదనుకుంటున్నాడు. అది ఉండదు, అది ఎదురుగా లేదు కాబట్టి.
దాని గురించి అది విచారణ చేస్తే తప్ప తెలియదు కాబట్టి. కాబట్టి జీవుడు తనలో తానే ఈ విధంగా ఊహిస్తాడు, తనలో తానే మోహిస్తాను ఉన్నాడు. తనలో తానే తాననేది ఒకటి కలిగి, మళ్ళీ తానకి ఇతరమైనటువంటి అనేకంగా ఉన్నటువంటి అన్నీ వేరువేరుగా చూస్తున్నాడు. తనతో పాటు ఈ జగత్తంతా ఒకటేనని, తాను ఉత్పత్తి అయినట్టే ఈ సర్వజీవులు ఉత్పత్తేనే అని, ఈ సర్వజీవులకి అవకాశం ఇచ్చినటువంటి ఈ బ్రహ్మాండంగా భావిస్తున్నటువంటిది కూడా ఈ ఎరుక అనే సంకల్పం చేతనే పుట్టిందని, మళ్ళీ అదే రహితమైపోతే మళ్ళా అది లయమైపోతుంది. జగత్తు లేదు, తాను లేడు. అది తెలియక అది విచారణ చేత కాకుండా మామూలుగా కనపడే నామరూపాత్మకమైనదేమో ఉందనుకొని, కనపడిందేమో లేనిదనుకుంటున్నాడు. ఉన్నదాన్ని గుర్తించట్లేదు, లేని దాన్నేమో ఉంది అని దాంట్లోనే జీవిస్తూ ఉన్నాడు. ఇక శిష్య ఏ విధముగా సాలెపురుగు తన పుట్టిన మీదట తన బొడ్డునందు గల దారముచే పెద్ద పెద్ద పటములు అనేకముగా అల్లుకొని తాను పోవు దినమున ఆ పటములను త్రుంచి తాను లేకుండా పోవును, ఆ విధంగానే ఎరుక తాబుట్టి బ్రహ్మాండ భాండములన్నీ సృజించి తా పోవు దినమున సర్వము త్రుంచి తానే లేకుండా పోవును. కాబట్టి ఈ సాలెపురుగు అనేది తనలో నుంచినే ఉత్పత్తి అయినటువంటి ఒక జిగురనే పదార్థాన్ని తాను పుట్టి, తాను పెరిగి, తనలో కడుపులో తయారైతే ఆ బొడ్డులోంచి వచ్చినటువంటి ఆ జిగురనేటువంటి సూక్ష్మంగా ఎంట్రుక కంటే మళ్ళా ఎంట్రుకలో కూడా అనేక వంతులు సూక్ష్మంగా ఉన్నటువంటి ఓ పదార్థాన్ని అల్లి అనేకాలుగా అల్లి, ఆ అల్లిన దాంట్లో ఏంటమైనా పురుగులు వచ్చి పడితే అవి వాటికి అతుక్కుంటే ఈగలో ఇంకోటో విడిపించుకోలేక ఆ జిగురుకు ఇది వచ్చి తిని జీవిస్తూ ఉంది. కానీ అదేవిధంగా అల్లుకొని ఆ మళ్ళా ఏమవుతుంది, అదంతా కూడాను తాను కూడా కదలలే స్థితి వస్తుంది. ఆ ఏ దారాలైతే తాను అల్లిందో అదంతా ఛిద్రమైపోతుంది. తాను కూడా లేకుండా పోతుంది చివరకు. అదే విధంగానే తాను పుట్టి నేననేటువంటి సంకల్పం ఏ విధంగా పుట్టిందో ఆ సంకల్పం చేతనే సర్వము అయినటువంటి దీన్నంతటినీ కల్పించుకొని, ఈ కల్పించుకునేటువంటి దాంట్లో పాత్ర వేసి, ఈ కల్పించుకున్నది పుట్టినప్పటి నుంచి నాటకం ఆడి అనేకమైనటువంటివి మళ్ళీ శరీర అవయవాలుగా దానితో ఆనందించి, దానిలతో అనుభవాలు తెచ్చుకొని, ఆ అనుభవాలను మనసులో పెట్టుకొని, మళ్ళీ ఆ అనుభూతులను కోరుకుంటూ ఎన్నాళ్ళు గడిపిందో, అది మళ్ళీ మంచంలో పడినప్పుడు అవయవాలు పనిచేయకుండా మళ్ళీ ఒక్కొక్కటి ఉపసంహరిస్తే, ఆ ఉపసంహరించి ఆ ఆఖరికి ఏమవుతుంది, ఏ గుర్తెరిగే చైతన్యం చేతనైతే ఇది ఉన్నదని దీని ఉత్పత్తి కారణమైనది ఉందో, ఆ ఆత్మగా ఉన్నదో అది కూడా నశిస్తుంది శరీరం మరణించినప్పుడు. ఇదంతా ఏ విధంగా జరిగింది? తానుంటే బ్రహ్మాండమంతా సృష్టించింది. తానుండే సర్వమును కల్పించుకుంది. తానుండే సర్వమును భావిస్తోంది. తానుండే సర్వమును తెలుసుకుంటోంది. మళ్ళీ తెలియజెప్పుతోంది. విశ్లేషణ చేస్తోంది. విచారిస్తోంది. తానే సర్వమునకు కారణమైనటువంటిది సంకల్పంగా పుట్టింది. ఆ సంకల్పంలోంచినే ఓంకారం గాని, దాంతో ఉత్పత్తి అయినటువంటి శబ్దగుణం గాని, మళ్ళీ ఇతర గుణాలతో కలిసి తాదాత్మ్యం చెంది తన్మాత్రలు గాని అన్నీ కూడా ఏర్పడడానికి అన్నిటికీ కారణమైనది తానే. ఆ ఒక్కటే ఏ విధంగా తానే సృష్టించుకొని మళ్ళీ తానే నశిస్తోందో, ఆ విధంగా నశిస్తోంది ఈ బ్రహ్మాండములన్నీ తానే తయారు చేసింది. తాను పోయే దినంలో ఏమీ లేదు. సర్వము లేకుండా తానే పోతుంది. కాబట్టి దీనికి కారణమైనటువంటి ఈ ఎరుక అనే వస్తువు సృష్టించినటువంటి ఈ జగత్తు, ఈ బ్రహ్మాండము, ఈ సర్వ వస్తువులు అంతా కూడాను ఆ సంకల్పం అనే దాంతోనే పుట్టింది. దాంతోనే అంతా పోతుంది. కాబట్టి దాన్నే విచారించి దాన్ని లేకుండా చేసుకునేటువంటి అది ఏదైతే గురుకృప చేత మాత్రమే తెలియబడుతుందో, గురుకృప చేత మాత్రమే అది తన భావనలోకి తాను ఆ భావన చెంది తాను రహితుడైపోతాడో, తనకు చెందినటువంటి భావనతో సహా లేకుండా భావాతీతమైనటువంటి స్థితిలో తాను రహితుడైపోతాడో,
అది గురుకృప చేత తెలియబడాలి కాబట్టి అట్లా మాత్రమే తెలియబడేది కాబట్టి ఈ సర్వమును ఏ విధంగా సారిగూడు కదా తనలోంచి వచ్చిన పదార్థముతో అల్లి వ్యవహారం చేసి దాంట్లో వచ్చిన అనేక పురుగులను పట్టుకొని తిని వ్యవహరించి తాను జీవించి ఉన్నంత కాలము చేసి మళ్ళీ ఏదైతే తాను నిర్మించిందంతా తాను తిరులాడే సమయంలోనే తాను కూడా తిరులాడలేని స్థితి ఏర్పడి తన ముందే అదంతా కూలిపోయి మళ్ళీ తాను కూడా పోయిందో అదేవిధంగా బ్రహ్మాండానికి కల్పించినటువంటి ఈ పాత్రలన్నీ కూడా మళ్ళీ కల్పించిన స్థితిలోనే మళ్ళా తాను ఇలా ఆఖరుగా ఏ విధంగా లేకుండా పోతాడో తాను లేకుండా పోతే నేననేది లేకుండా పోతే ఆ విధంగానే పోతుంది. కాబట్టి ఈ జీవుడు ఈ శరీరం ఉన్నట్టుగానే ఆ తాను అనేది లేకుండా పోతే ఆ తాను అని నేననేటువంటిది ఏదైతే కల్పించుకుందో కల్పించడానికి కారణమైనటువంటి ఏ ఎరుక అయితే ఉందో దాన్ని రహితపరచుకొని ఉంటే గురుముఖంగా విచారించి తాను శరీరం ఉన్నప్పటికే ఆ గుర్తెరిగేది పోయినట్లయితది. గుర్తెరిగేది పోగొట్టుకుంటే గుర్తెరిగేదే విత్తనం కాబట్టి గుర్తెరిగేది పోయినటువంటి వాడు రహితుడుగా ఉన్నటువంటి స్థితిలోకి పరిపూర్ణం ఏ విధంగా దేనిని పట్టించుకోకుండా దాంట్లో దేనిని ఉత్పత్తి కానీ పోవడానికి కారణం కాకుండా ఏ ఆలోచనలు లేకుండా పరిణామాలు లేకుండా వికారములు లేకుండా ఏ విధంగా ఉందో ఎప్పటికీ దాంట్లో అనేక జీవ జగత్తులు వచ్చినప్పటికీ ఎట్లుందో అట్లా తాను కూడా ఉండిపోతాడు. తన ముందు కళ్ళ ముందు ఏం జరుగుతున్నప్పటికీ తాను దాంతో చెల్లించకుండా ఉన్నటువంటి స్థితిలోకి పోతాడు గురుకృప కలిగితే విచారణ చేస్తే. కాబట్టి విచారణ అంతా కూడా చేయమనండి, విచారణ అంతా ఎరుకనే చేయమన్నారు. విచారణ అంతా ఎరుకే. ఆ ఎరుక పోతేనే పరిపూర్ణం అనేది అంటే సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ కూడాను ఈ బ్రహ్మాండానికి అందరికీ సంబంధం లేకుండా ఏ విధంగా ఉందో అది తెలియబడుతుంది, అది భావించబడుతుంది. తెలియబడడం అంటే భావించబడడమే, అది నామరూపాత్మకంగా తెలియబడేది కాదు, లక్షణాలతో వివరించబడేది కాదని మొదటి చెప్పారు. కాబట్టి ఇది పోతే ఉన్నది అదే. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. స్థిరమగుమి పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలు నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురు మూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.